అంటారా లేదా? అన్న పక్కా హెల్ప్ చేశారన్న. అంటే ఒక అల్లు అర్జున్ గారికి ఆ సినిమా అంటే ఐ మీన్ పుష్ప సినిమాకే కదన్న, రిక్వెస్ట్ చేస్తే ఏ సినిమాకైనా పెంచుతారన్న. పవన్ కళ్యాణ్ గారని కాదు, కూటమి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసుకోవాలి. దానిలో డిప్యూటీ సీఎం అయినటువంటి వాళ్ళు మన పవన్ కళ్యాణ్ ఏంటంటే ఆల్రెడీ సినిమా హీరో. సో ఆ సినిమా కష్టాలు, ఆ సినిమాకు సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ ఆయనకి తెలుసు. సో సినిమా రేట్లు, టికెట్ రేట్లు పెంచడం అనేది మంచిదే అన్న. సో సపరేట్ గా మన ఇప్పుడు అల్లు అర్జున్ గారికి పెంచడం అనేది కాదన్న. ఎవరైనా రిక్వెస్ట్ చేసుకుంటే పెంచుతారు. సో రిక్వెస్ట్ చేసుకున్నారు, ఆటోమేటిక్ గా పెంచారు. మన సో సినిమా టికెట్ రేట్ పెంచడం మంచిదన్న. ఇష్టం ఉన్నవాడు పోతాడు, కష్టమైన వాడు మానుకుంటాడు, అంతే. మన పుష్ప సక్సెస్ మీట్ జరిగింది కదా, అవును అందులో అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గురించి అవును చెప్పారంటే అది నిజమేనా? అన్నా, నిజమేందన్న. లైవ్ లో చెప్పాడు కదన్న, థ్యాంక్స్ బాబాయ్ అన్నాడు. ఏమంటే మామయ్య, చిన్న మామయ్య అనాల్సింది పోయి థ్యాంక్స్ బాబాయ్ అన్నాడు. సో థ్యాంక్స్ చెప్పడం అనేది ఒక ఒక మెట్టు దిగినాడన్న. సో అల్లు అర్జున్ గారు ఏంటంటే కొంచెం తన యాక్టివిటీ ఓవర్ గా ఉండేది, అంటే కొంచెం కుటుంబాలు తగ్గించాడు. కుటుంబాలు సంతోషంగా ఉండాలని ఒక మెట్టు దిగితే దాంట్లో తప్పులేదు కదా. అన్న 100% కరెక్ట్ అన్న. కుటుంబాలే కదన్న, ఫ్యాన్స్ బాగుండాలి. అది ఇప్పుడు ఫ్యాన్స్ వాడు వీడు వీడు వాడు కొట్లాడుకుంటే ఎట్లా? ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారు, అతను ఆర్మీ అంటాడు, ఇంకొకటి అంటాడు, ఇంకొకటి అంటాడు అనుకోని కాదనట్లు. నేనేమంటున్నానంటే ఫ్యాన్స్ కు గొడవ ఉండకూడదు. ఫ్యాన్స్ హడావిడి చాలా ఎక్కువ ఉంటది. ఫ్యాన్స్ లో ఎవడెవడు ఏం కనుక్కుంటాడో, ఎవడెవడు ఏం పొడుచుకుంటాడో, తర్వాత ఎవడెవడు తిట్టుకుంటాడో తెలియదు కదా. సో ఫ్యాన్స్ గురించి ఆలోచించాడు అల్లు అర్జున్ గారు. సో దాని గురించి అల్లు అర్జున్ గారికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్స్ అల్లు అర్జున్ గారు, మీరు మారినందుకు, ఒక మెట్టు దిగినందుకు థ్యాంక్స్ సో మచ్. అంటే అల్లు అర్జున్ గారు సక్సెస్ కొట్టిన తర్వాత అందరితో మాట్లాడదామని అనుకున్నారు. అంటే సక్సెస్ ఫస్ట్ ముఖ్యం అనమాట. ఎవరైనా గెలుపు ముఖ్యం. అవును, ఎవరైనా గెలిచిన తర్వాత అంతా ఒకటే అనమాట. అవును. ఆయన ఒక బిజీ షెడ్యూల్ వల్ల మాట్లాడలేకపోయినాడు. నిజమే అంటారా? అంటే నిజమంటే కొన్ని షెడ్యూల్ పక్కన పెట్టండి, ప్రీ ఈవెంట్స్ కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ, దానికి ముందు ఉన్నటువంటి కొన్ని సందర్భాలు కానీ, కొన్ని ఈవెంట్స్ కానీ, కొన్ని ఫంక్షన్స్ లో కానీ కొంచెం అల్లు అర్జున్ గారు కొంచెం అతిగా మాట్లాడదు. సారీ ఏమనుకోదు, అతి అంటే ఎందుకంటే అంటే తన యాక్టివిటీస్ అలా ఉంటది. సో అతని యాక్టివిటీ అలా ఉన్నా కూడా పర్వాలేదు, కానీ కొంచెం ఆలోచించదు. మనం ఎవరు, మన వాళ్ళు ఎవరు, మనం ఎవరు, మన వాళ్ళు ఎవరు, మనం ఉన్న పొజిషన్ ఏంటి, మన కథ ఏంటి. అంటే ఒక సినిమా హీరోగా, ఒక సినిమా నాలెడ్జ్ పరంగా నేను చెప్తున్నది ఏంటంటే అతను ఒక సినిమా యాక్టర్. హీస్ నాట్ ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కలిగిన వాడు కాదు, పొలిటికల్ అంతకన్నా మించిన వాడు కాదు, పొలిటికల్ లీడర్ కాదు. మొన్న అన్స్టాపబుల్ లో కూడా పవన్ కళ్యాణ్ గురించి కూడా ఒక ధైర్యమైన వ్యక్తి, ధైర్యమైన మనిషి అని చెప్పినాడు కదా. కరెక్ట్, ఆహా అనే ప్రోగ్రామ్ లో చెప్పాడు. బాలకృష్ణ, మన అల్లు అర్జున్ ఇద్దరు మీటింగ్, ఐ మీన్ ఆ జరిగినటువంటి ఒక చిన్న ఆహా అనే ఒక ఫంక్షన్ లో చెప్పాడు. ఏం చెప్పాడు ఆ ప్రోగ్రామ్ లో? ఆ డిప్యూటీ సీఎం పరిపాలన బాగుంది, డిప్యూటీ సీఎం గారు. ఆయనలో ఏం నచ్చిందంటే డేర్ అండ్ ధైర్యం, డేర్ అండ్ డాషింగ్ నచ్చింది. అతనిలో ధైర్యం ఎక్కువ. అవును, నాకు ధైర్యం ఆయనలో నచ్చింది. అవునండి, అదే మాట అన్నాడు. ధైర్యం ఎక్కువ పవన్ కళ్యాణ్ గారికి, ఆ డేర్నేషన్ ఉండాలి. సో లీడర్ గా అతను బాగా ఫిక్స్ అయిపోయాడు, అతను సెట్ అవుతుందండి రాజకీయం చెప్పాడు. సో ఇంకోటి ఏంటంటే ఆ మాట చెప్పినందుకు కూడా ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా, ఒక మెగా అభిమానిగా నేను మన అల్లు అర్జున్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.